హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. ఇలా చేసుకుంటే క్యారెట్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ముందుగా క్యారెట్ని ఇలాగా సన్నగా తురుముకోవాలి. ఇలాగా సన్నగా తురుముకోవడం వల్ల క్యారెట్ వేపుడు చాలా బాగుంటుంది రైస్లోకి. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కొబ్బరి పొడి అండి, వెండి కొబ్బరి పొడి, కరివేపాకు. ఇప్పుడు క్యారెట్ వేపుడు చూద్దామండి. స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు, నెక్స్ట్ వచ్చేసి పచ్చిశనగపప్పు అండి. ఈ రెండు కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి అండి. ఇందులోకి ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కారం కన్నా ఎండుమిరపకాయలే టేస్ట్ అనిపిస్తాయి అన్నమాట. అలాగే కరివేపాకు, వెండి కొబ్బరి పొడి అండి, ఒక 2 స్పూన్లు వేసి మొత్తం కలుపుకుందాం. ఈ తాలింపు వేగిపోయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి మొత్తం కలుపుకుందామండి. తాలింపులో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గించుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూసారు కదండి, క్యారెట్ వేపుడు అనేది పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. క్యారెట్ వేపుడు అనేది ఇలా చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందామండి. చూసారు కదండి, మనకి క్యారెట్ వేపుడు అనేది రెడీ అయిపోయింది. ఇలాగా సన్నగా తురుముకోవడం వల్ల ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలాగా క్యారెట్ వేపుని పట్టుకొని చూస్తే మెత్తగా అవుతుంది. మనకి క్యారెట్ వేపుడు అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.